జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు సంక్షేమ రారాజు కింద నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో వింత ఏంటంటే వాలంటరీగా అంటే ప్రజలే బయటకు వచ్చి మాకు ఈ పథకం అందింది ఆ పథకం అందింది ఈరోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే జగనన్నే కారణం అని చెప్పి క్యాంపెయినింగ్ మెయిన్ చేయట్లేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టార్ క్యాంపెయినర్స్ అన్నారో నిజంగా ఇంట్లోంచి వస్తున్నారు, స్టార్ క్యాంపెయినింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఆసక్తితో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. సో ఇదే నమ్మకంతో ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే ఏంటి జనరల్గా ఎలక్షన్స్లో ఎవరింటికి వెళ్ళినా మాకేం చేశారని అడుగుతారు, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా అండగా ఉన్నారు, అన్ని రకాల సంక్షేమ పథకాలు మాకు అందించారు, కరోనాలో కూడా ఉన్నారని వాళ్ళే చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వై నాట్ 175 అని చెప్పి జగన్ గారు ఏ నినాదంతో అయితే ముందుకొచ్చారో ఖచ్చితంగా ఆ టార్గెట్ ఖచ్చితంగా మేము రీచ్ అవుతామని మా అందరికీ కూడా మరి ఘన విజయం సాధిస్తామని ఖచ్చితంగా గట్టి నమ్మకం ఉందండి. చాలా ఆశాస్పదంగా ఉందండి. మరి అప్పుడే మరి ఎన్టీఆర్ గారు కూతురని చెప్పుకొని మళ్ళీ ఆవిడ బీజేపీ కండువాతో వచ్చి ఎన్టీఆర్ గారు కూతురని ఎన్టీఆర్ గారిని చిన్న అమ్మాయిని అని చెప్పి ఇది గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ప్రజలకు అందుబాటులో లేక ఆవిడ ఎన్ని నియోజకవర్గాలు మారిందో ఒకసారి ఆలోచన చేయొచ్చు మనం. ఆ ఎన్ని నియోజకవర్గాలు మారిందంటే గతంలో ఎప్పుడో ఆవిడ 4-5 నియోజకవర్గాలు మారి ఆవిడ చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడకి ఎలాంటి క్రెడిబిలిటీ ఉందో. ఇక్కడ మాకు స్థానికంగా ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, గూడూరు శ్రీనివాస్ గారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయనకి మంచి పేరు ఉంది. ఎందుకంటే ఒక మంచి డాక్టరు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళామంటే వైద్యం పేదవాళ్ళ దగ్గర డబ్బులు లేవని అడిగినా నీ దగ్గర ఎంత ఉందో చెప్పని చెప్పి అంతే డబ్బులు తీసుకుని పంపించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి నిజంగా ఇప్పటి వరకు ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకైతే గూడూరు గారి ముఖం తెలియకపోయినా గూడూరు గారి పేరు మాత్రం బాగా పబ్లిక్ అయింది. ఎందుకంటే ఆయన గూడూరు శ్రీనివాసరావు మంచి డాక్టర్ గారు, మంచి ఉదార స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఉన్నటువంటి వ్యక్తి, ప్లస్ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, అందరితో కూడా మమేకమయ్యేటువంటి మనస్తత్వం ఉంది. ఈరోజు నిజంగా మనం ఆయన్ని గూడూరు శ్రీనివాస్ గారిని నెగ్గించుకుంటే మాకు అందరికీ కూడా ప్రజలకందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఎక్కడో వచ్చినటువంటి పురంధేశ్వరి గారిని మనం నెగ్గించుకుంటే మళ్ళీ ఆవిడ ఏ నియోజకవర్గం ఉంటుందో తెలీదు, మాకే నమ్మకం లేనటువంటి పరిస్థితి అయిపోతుంది. ప్రజలందరూ కూడా మరో మురళీమోహన్ లేకపోతే మరో ఇంకొక ఎవరో నాయకుని మనం చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే స్థానికం ఎలా ఉంటుంది అంటే గతంలో మన రాజమండ్రి రూరల్ ఎంపీగా చేసినటువంటి భరత్ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఎలా చేస్తాడు అన్నది ఒక మోడల్గా చూపించారు. అదేవిధంగా మరి ఇంకా ఆయనకంటే 2 అడుగులు ముందుకేసి మరి గూడూరు శ్రీనివాస్ గారు చేస్తారనేటువంటి నమ్మకం అయితే మా ప్రజలందరిలో ఉంది. ఎందుకంటే మంచి వ్యక్తి, అందరూ కూడా సోషల్గా కలిసిపోయేటువంటి వ్యక్తి, ఇటువంటి గర్వం లేనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి అండి. ఆయన అయితే మాకు అయితే రాజమండ్రి రూరల్ నుంచి చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలందరం కూడా ఆయనకే సపోర్ట్ చేయాలని కూడా 99% ఇటు వేణుగారిని కానీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి చెల్లిపోయిన వేణుగారిని ఇటు రూరల్ నుంచి మా పార్లమెంట్కి రూరల్ నుంచి అయితే మా రూరల్లో మరి అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. పురంధేశ్వరి అంటే ఇవాళ ఉంటారు, మరో మురళీమోహన్నే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఆయన అనేక సంక్షేమ పథకాలు చేస్తారు. ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? నాకు ఆటోకి 5 సంవత్సరాలు వేశారు. 5 సంవత్సరాలు 10,000 వేసారా? 15,000 చెప్పిన 5 సంవత్సరాలు వచ్చింది. 50,000. మా అమ్మాయికి అమ్మఒడి వస్తుంది, మా మిస్సెస్కి చేయూత ఈ సంవత్సరం నుంచి వస్తుంది, ఆసరా కూడా వస్తుంది. ఆసరా ఎంత వస్తుంది? ఆసరా అంటే 12,500 ఎంత వస్తుంది. మరి ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు, జగన్ ఓడిస్తాను అంటున్నారు. అంతా అది జరిగే పని కాదండి. వైసీపీ గుండాలారా మీ అంతా చూస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన సంస్కారంగా మాట్లాడతలేదు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే సొంతంగా అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తే ఎవరైనా ఓటేస్తారు, అంతేగాని పొత్తులు పెట్టుకుని గంటకో మాట మాట్లాడతాడు. ఆయన అలా తిట్టారు, ఇలా తిట్టారు, అలా తిట్టారు అంటాడు. నిలకడ లేదు ఆయన దగ్గర. నిలకడగా ఉంటే ఎవరైనా వేస్తారు. ఇప్పుడు రాజమండ్రిలో ఎగిరే జెండా టీడీపీ జెండా ఒకటే ఎగిరిద్దని లోకేష్ బాబు అంటున్నారు. లేదండి, ఈసారి వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే ఆయన అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. మరి అదే బడ్జెట్ అదే ఇది అన్నప్పుడు మరి ఆయన కూడా చేయాలి కదా. మరి అవన్నీ ఏమైనా మరి వాళ్ళకే తెలియాలి. మళ్ళీ నెక్స్ట్ జగనే వస్తారు. కాకపోతే అన్ని సీట్లు 175 అంటున్నారు, కానీ ఆయన 175 కాకుండా ముఖ్యమంత్రికి వచ్చే సీట్లు ఆయనకు వస్తాయి.
నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనేనండి. ఎందుకమ్మా జగన్ రావాలనుకుంటున్నారు? అంటే సార్ మాకు ఏమి లేకపోయినా సరే అతను పింఛన్ రాదనేసి అన్నారు, అయినా సరే మాకు పింఛన్ వచ్చింది. రేషన్ కార్డు కూడా ఎన్నో సంవత్సరాలు తిరిగాను సార్, పెళ్ళి 8 సంవత్సరాలు అయినా కూడా రేషన్ కార్డు రాలేదు సార్ చంద్రబాబు ఉంటప్పుడు. తర్వాత జగనన్న వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి సార్. పిల్లలకి అమ్మఒడి ఏంటి అవన్నీ వచ్చినాయి సార్. ఇప్పుడు టీడీపీ హయాంలో మీకు రేషన్ కార్డు పెట్టుకున్నప్పుడు రాలేదా మీకు? రాలేదు సార్. తిరిగాను సార్, 4 సంవత్సరాలు తిరిగాను సార్ అతను ఉంటప్పుడు. ఇల్లు స్థలాలు కూడా వచ్చినాయి సార్ మాకు, అన్నీ చేశారు సార్. అతనే రావాలా. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది కదమ్మా, ఏమైనా వచ్చిందా మీకు? రేషన్ కార్డులు వచ్చినాయి ఎప్పుడు? వచ్చినాయి సార్. ఎవరు ఇచ్చారు? వాలంటీర్లా సచివాలయాలు? వాలంటీర్లే సార్. వాలంటీర్లే మీకు ఇంటింటికి వచ్చి సౌకర్యం ఇచ్చారు సార్. సో అప్పుడు ఆవిడైతే వెళ్ళి తిరిగేవారు, ఇప్పుడు ఇంటింటికి వచ్చి మీకు సౌకర్యం అందించారా? అతనే తిరుగుతున్నారు సార్, బాగా చేశాడు సార్. మరి కొంతమంది ఇప్పుడు అంటున్నారంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు, ఇప్పుడు జగన్ రారు అంటున్నారు. దాని జగనే వస్తారు సార్, జగనే. మేము కూడా సార్ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాం సార్, జగనే రావాలా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడిస్తాను జగన్ అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ ఏం తెలుసు సార్? ఆడోళ్ళ గురించి అసలు తెలుసా పవన్ కళ్యాణ్కి? అదేమ్మా, మీ ఆడపడుచులందరికీ నేను తోడుంటాను, మీకు నేను ఉంటాను అని ఆడవాళ్ళందరినీ సార్ ఇద్దరిని వదిలేశాడు సార్. అతను ఉద్ధరించేస్తాడు సార్. అతను వాళ్ళని ఇద్దరిని చేసుకున్నాడు, వదిలేశాడు. అలాంటి వాడు మాకు చూస్తాడని ఏముంది సార్? ఇంట్లోనే సరిగ్గా చూడలేకపోతున్నాడు, ఇంకా బయట వెళ్ళి ఏం చూస్తారు? మరి ఏదైనా సరే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో రాజమండ్రిలో ఎగిరే జెండా మా జగన్ అన్నదే. జగన్ అన్నే. జగన్ గవర్నమెంట్ రావాలండి. జగన్ గవర్నమెంట్ రావాలి సార్. బాగానే చేస్తున్నాడు సార్. జగనే రావాలి సార్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? అన్ని బాగానే చేస్తున్నాడు కదా సార్, చెప్పింది అన్ని చేసేసాడు. అదే చేసిందన్నీ చెప్పిందన్నీ చేశాడు సార్. అమ్మఒడి ఇచ్చాడు, ఆటో డబ్బులు పడతాయన్నారు, పెట్టారు సార్. మాకు డోక్రా డబ్బులు పడతాయన్నారు, పెట్టారు. అన్నీ బాగానే వచ్చినాయి సార్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు సార్. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం ఏమైనా పడిందా? పర్లేదు సార్, ఏదైనా మాకు చెప్పి చేస్తున్నారు కదా సార్. ఏ చిన్న పని అయినా వాలంటీర్లు చేస్తున్నారు సార్ మాకు. ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంతమంది ఏమన్నారంటే ఈ పథకాల వల్ల సౌరభూతులు అవుతున్నారు అంటున్నారు, నిజంగా? అది పని చేయని సార్. అక్కడ నుంచి ఉండిపోయాం సార్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడేం అలా కాదు సార్, ఇంటి ముందు నుంచి ఉండిపోతున్నారండి వాలంటీర్లు. అదొక మాట. ఇంటింటికి వచ్చేస్తున్నారు, మంచిగా ఉంది, బాగానే ఉంది సార్. అంటే వెళ్ళి నుంచొని తీసుకునేవాళ్ళు, ఇప్పుడేమో ఇంటికే వచ్చి ఇస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదమ్మా, జగన్ ఓడిస్తాను అంటున్నారమ్మా, దాని గురించి ఏం చెప్తారు మీరు? అందరూ ఫస్ట్ జగన్ వచ్చి చెప్పిన వల్ల ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారండి వేస్తానని, అంతే కదా సార్. ఫస్ట్ వాళ్ళు ఇస్తే ఇప్పుడు జగన్ అది ఉండదు కదా సార్. ఫస్ట్ జగన్ చెప్పాడనే ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్తానంటున్నారు సార్. జగన్ రాడు, అసలు వైఎస్ఆర్ జెండానే ఎగరదు అంటున్నారు. వస్తారు సార్, వస్తారు సార్. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఉండిద్ది, ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ వస్తారు సార్. వస్తారు సార్, జగనే వస్తారు సార్. ఎందుకు? నమ్మకం, అభిమానమా జగన్? నమ్మకం, అభిమానం కూడా సార్. మీకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి సార్. ఏం చేయట్లేదు, అభివృద్ధి ఏం జరగలేదు, టీడీపీ వచ్చింది అంటున్నారు ఇక్కడ కొంతమంది. కాదు సార్, జగనే వస్తారు సార్. ఏం లేదంటారు, మళ్ళీ జగనే రావాలి సార్. జగనే రావాలా. ముఖ్యమంత్రికి ఎవరు రావాలి? మా జగన్ రావాలండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ అన్ని మంచి పనులు చేస్తున్నారండి. ఇక్కడ జగన్ గారు పెట్టిన పథకాలు ఏమైనా అందుతున్నాయండి. అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, ఆటో డబ్బులు పడుతున్నాయి. మాకు ఏ ఇబ్బంది చూపుడు అన్ని బాగా చూస్తున్నారండి జగన్ అన్న. ఇప్పుడు గతంలో ఏ గవర్నమెంట్ లో చూసారమ్మా? ఏం చూడలేదండి, ఏం చూడలేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టి అలా సార్. ఒక మాట, సైకిల్ అయితే పక్కన ఇరిగిపోతే పక్కన పాడేస్తారు, టీ కప్పు అయితే తాగేసి బయట పాడేస్తారు, ఫ్యాన్ ఉంటే కొన్ని ఇంట్లోనే తిరుగుతూనే ఉంటది. అదే చెప్తున్నాను సార్, జగన్ అన్నే రావాలా, జగన్ అన్నే రావాలా. మా దేవుని ఉపవాసాలు కూడా వస్తున్నాయి సార్, దేవుడిని అదే కోరుకుంటున్నాం, జగన్ రావాలని. జగన్ రావాలి మాకు. ఇప్పుడు చూస్తున్నట్లయితే రాజమండ్రిలో మీ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదా? ఉన్నారండి. ఇప్పుడు భరత్ గారు డెవలప్మెంట్ పరంగా ఏమైనా జరిగిందా మీకు? మాకు బాగా అన్ని బాగా చూసుకుంటున్నారండి ఆయన. ఏం తగ్గించలేదు, అన్ని బాగా చూసుకుంటున్నారు. మాకు మాత్రం జగన్ అనే రావాలా. చూస్తున్నట్లేదమ్మా, గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని పథకాలు పెట్టలేదు, అసలు అనవసరం జగన్ గవర్నమెంట్ అని కొంతమంది అంటారు. సార్ ఒక మాట సార్, నెక్స్ట్ ఉన్నప్పుడేమో చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో నాకు ఇల్లు కూడా రాలేదు సార్. నేను తిరిగి 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 అలిసిపోయాను. నేను పిల్లలతో 5 పిల్లలు, మొత్తం 5 మేము అందరూ తిరిగి తిరిగి చాలా కష్టపడిపోయాను సార్. లాస్ట్ జగన్ వచ్చినప్పుడు నాకు ఇల్లు వచ్చింది. ఆ దేవుడి దయవలతో కోరుకుంటున్నాను జగన్ రావాలని. మేము అదే కోరుకుంటున్నాం సార్, జగన్ అన్నీ రావాలని చెప్పి మేము అనుకుంటున్నాను. మా ఓటే